నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలు ఒక అంచనాకైతే వస్తున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థులకు భారీ ప్రజా మద్దతు లభించింది. కానీ ఈ పాకిస్తాన్ సైన్యం ఏదైతే ఉందో ప్రజా మద్దతును అక్కడ అపహాస్యం చేస్తుందనే చెప్పాలి. ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఒక అద్భుతమైన పిలుపు ఇచ్చారు. ఆ పిలుపుకు ప్రజల నుంచి అయితే మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఓటు అనేది పాక్ ప్రజల తలరాతను మార్చడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం. ఆ ఓటుతో మన తలరాతను మనం మార్చుకుందామని ఇమ్రాన్ ఇచ్చిన పిలుపుకు అక్కడి ప్రజలు స్పందించి ఇమ్రాన్కు భారీ మద్దతును కూడగట్టారు. అంతకుముందు జరిగిన పరిణామాలు మనందరికీ కూడా తెలిసినవే. ఏదైతే ఇమ్రాన్ ఖాన్ పార్టీ గుర్తుందో ఆ పార్టీ గుర్తును కూడా ఇమ్రాన్ ఖాన్కు దక్కకుండా చేయటం, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి వచ్చినా ఎక్కడా కూడా అంటే పార్టీ గుర్తు అనేది చాలా బలమైనది ఎలక్షన్స్లో. అటువంటి పార్టీ గుర్తును దూరం చేసినా కానీ పాక్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ వైపే నిలబడ్డారు అంటే పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సైన్యంపై పాకిస్తాన్లకు ఎంత హేయమైన భావం ఉంది, ఆ పరిస్థితులు అంటే సైన్యం చేతుల్లోకి పాక్ పాలకులు వెళ్ళిన తర్వాత ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారనేది మనకు ఈ ప్రజా తీర్పుతో అర్థమవుతుంది. కానీ ఆ ప్రజా తీర్పును కూడా సైన్యం అపహాస్యం చేయటం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఇప్పటి వరకు అయితే అందిన సమాచారం ప్రకారం 99 మంది స్వతంత్ర అభ్యర్థులు ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడం ఒక విశేషంగానే చెప్పాలి. నూన్ లీగ్గా పేరొందిన నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్కు చెందిన 71 మంది ఎంపీల విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్తున్నారు. ఎందుకు అతిపెద్ద పార్టీ అంటే అక్కడ 90 స్థానాలు వచ్చినా ఇక్కడ 71 స్థానాలు వచ్చినా ఎందుకు అతిపెద్ద పార్టీ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ అనేది అక్కడ లేదు. అందరూ ఒకే గుర్తుపై పోటీ చేయలేదు కాబట్టి ఒకే గుర్తుపై పోటీ చేసిన ఈ 71 మంది అతిపెద్ద పార్టీ అని చెప్పే ప్రయత్నాలు చేసుకోవటం వారి విజ్ఞతకే వదిలేయాల్సి ఉంటుంది. ఇక సంకీర్ణం ఏర్పడే పరిస్థితులు తలెత్తడంతో నవాజ్ షరీఫ్ తాజాగా 2 ప్లాన్లను సిద్ధం చేసుకున్నారట. ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ప్లాన్లు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని అవ్వాల్సిందే. నవాజ్ షరీఫ్ను ఒక బూచిగా చూపించి పాకిస్తాన్ సైన్యం అప్పులు తెచ్చుకోవాల్సిందే. నవాజ్ షరీఫ్ అయితేనే సైన్యం మాట వింటారు, లేకపోతే వేరే ఎవరు అక్కడ వచ్చినా సైన్యం మాట వినరని చెప్పి సైన్యం నవాజ్ షరీఫ్ను ప్రధాని చేసేందుకు నానా కష్టాలు పడుతుంది. ప్రజా తీర్పును సైన్యం అనగదొక్కటం పాకిస్తాన్లోనే మనం చూస్తున్నాం. సో అయితే నవాజ్ షరీఫ్ ప్లాన్లు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొదటగా ప్లాన్ అని చూస్తే నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సోదరుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్ను సహాయకునిగా నియమించుకొని ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టోతో మంతనాలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వీరు లాహోర్లోని షరీఫ్ కుటుంబాన్ని కలుసుకోవటం, దీంతోపాటు నవాజ్ షరీఫ్ మరికొన్ని పార్టీలతో మ్యాజిక్ ఫిగర్ రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఒక సమాచారం అందుతుంది. ఇక ప్లాన్ బి చూసుకుంటే మరోవైపు నవాజ్ షరీఫ్ 60 మంది స్వతంత్ర ఎంపీలతో టచ్లో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్కు మద్దతిస్తున్న స్వతంత్ర ఎంపీలు తెలిపారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు నవాజ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తుంది. అంటే ఏదైతే నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన అభ్యర్థులను కూడా తన పార్టీలోకి లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే సైన్యాన్ని ఉపయోగించి వారిని ఒత్తిడి తీసుకువచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకైతే అక్కడ సైన్యమే ప్రయత్నాలు చేస్తుంది. నవాజ్ షరీఫ్ని ఒక బూచిగా చూపించి సైన్యమే ప్రయత్నాలు చేస్తుంది. సో దీన్ని ప్రజలు ఎలా తిప్పికొడతారు? పాపం వారికి ఉన్న ఓటు హక్కు ద్వారా అయితే సైన్యానికి అదేవిధంగా నవాజ్ షరీఫ్కు బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు సైన్యం చేసే చర్యలను ప్రజలు తిప్పికొట్టగలరా? ఇంకా ఎన్ని రోజులు ఈ క్రూరత్వానికి ప్రజలు బలైపోవాల్సి ఉంటుంది అంటే శ్రీలంకలో జరిగిన పరిణామాల్లాగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే మాత్రం ఇటు నవాజ్ షరీఫ్ అటు సైన్యం కూడా పారిపోవాల్సిన పరిస్థితులు త్వరలోనే పాకిస్తాన్లో వచ్చే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.